హాయ్ అండి. నేను పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు. నేను ఇంతకుముందు చెప్పాను కదా! డీమార్ట్ నుంచి వచ్చేటప్పుడు పన్నీర్ అయితే తీసుకున్నా అని చెప్పి. అదైతే ఈరోజు ప్రిపేర్ చేశాను. పన్నీర్ నేను చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తానండి. ఇది సెకండ్ టైం నేను ప్రిపేర్ చేయడం ఈరోజైతే. సో, నేను చాలా సింపుల్‌గానే ప్రిపేర్ చేస్తాను. సో, ముందైతే ఫ్రిడ్జ్‌లోంచి పన్నీర్ తీయగానే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను వాటర్ తోటి. తర్వాత అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా ఉప్పుని, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్‌లో. తర్వాత అదే కడాయిలోనే మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా 3 కూడా మెత్తగా ఫ్రై చేసుకున్నాననమాట. ఇక్కడ జీడిపప్పు ఉంటే జీడిపప్పు యాడ్ చేసుకునేదాన్ని. జీడిపప్పు నాకు లేదనమాట ప్రెజెంట్ ఇంట్లో. కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. ఈ మెత్తగా అయిపోయిన తర్వాత మనం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి క్లీన్ చేసి అందులోనే నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్కను, లవంగం అలాగే కొద్దిగా జీలకర్ర వేశాను. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా అనేది అదంతా కూడా వేసుకొని అదే మిక్సీలో మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఎప్పుడే రుచికి సరిపడా ఉప్పుని, కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో, ఇది బాగా ఉడుకుతూ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పన్నీర్ అయితే మెత్తగా అయిపోయి ఉంటుంది ఫ్రై చేసినప్పుడే. కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. 2 నిమిషాల్లో మనకి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పైనుంచి కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఎంతో టేస్ట్‌గానే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. చాలా బాగొస్తుంది టేస్ట్ అనేది. నేనైతే చపాతీకి కాంబినేషన్‌గా చేశాను. సో, లాస్ట్ టైమ్ అయితే పరోటా కోసమే తీసుకొచ్చా అనమాట పన్నీర్ అయితే. ఆ రోజు చేయలేకపోయాను. సో, ఈరోజు అయితే చపాతీ చేసి పన్నీర్ అయితే చేశానండి. చాలా బాగొచ్చింది టేస్ట్ అనేది. మా ఆయనకి, మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. చాలా బాగా ఇష్టంగా తిన్నారండి. సో, ఎప్పుడు కూడా నేను ఇదే విధంగా చేస్తాను. ఎక్కువ సార్లు ఏం చేయలేదు పన్నీర్ ఇప్పటివరకు 2 టైమ్సే చేశాను. 2 టైమ్స్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. ఇంకో రకంలో ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.